హాయ్ ఫ్రెండ్స్, ఏంటిది షాప్లో వస్తువులన్నీ ఇక్కడ పెట్టారనుకుంటున్నారా? ఈరోజు మినీ వ్లాగు. షాపింగ్కి వెళ్ళాను. షాపింగ్ అంటే పచారీ వస్తువులు తీసుకురావడానికి కిరాణా షాప్కి, సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళాను. సూపర్ మార్కెట్లో కొంచెం రేట్ అనేది తక్కువగానే ఉంటుంది. మనకి డీమార్ట్లో లాగానే తక్కువగానే ఇస్తారు. అందుకని అక్కడే తీసుకుంటాను. ఇంకా ఏమేమి తీసుకున్నాను అనేది చూపిస్తాను. శనగపిండి, మైదాపిండి, చుడువ అటుకులు, ఇది వచ్చేసి నిర్మ. మనం చిన్నప్పుడు సర్ఫ్ వాడాం కదా, నిర్మ వాషింగ్ పౌడర్, నిర్మ సంథింగ్ ఏదో పాట కూడా వచ్చేది. ఈ పాప గుండ్రంగా తిరుక్కుంటూ దీంట్లో సోపులు వచ్చాయన్నమాట. సోపులు బాగున్నాయి. సరే, ఎలాగో ఒక మెమరబుల్గా ఉంటుంది చిన్నప్పుడు జ్ఞాపకం అని చెప్పి ఈ సోపులు అయితే తీసుకున్నాను. జస్ట్ 5 రూపీస్ మాత్రమే. ఇవి ఎలా ఉన్నాయో వాడి రివ్యూ ఇస్తాను తర్వాత. 5 రూపీస్. ఇది వచ్చేసి విమ్, దేవుడికి సంబంధించిన వస్తువులు క్లీన్ చేయడం, స్పెషల్గా సోప్ ఉండాలని చెప్పి ఇదైతే తీసుకున్నాను. ఇది కూడా 5 రూపీస్. ఇది వచ్చేసి దేవుడికి వేయడానికి ధూపం. పర్కు చాక్లెట్లు 4 తీసుకొని వస్తే మా వాడు ఒకటి లేపేశాడు. ఇది వచ్చేసి చింతపండు లాలీపాపు. మనం చిన్నప్పుడు ఒక పుల్లగా పెట్టుకొని చింతపండు నాకేవాళ్ళం కదా. సో ఇది కొంచెం మంచి మోడల్లో తయారు చేశారు పిల్లలకి అట్రాక్టివ్గా ఉండటం కోసం. పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఇది జస్ట్ ఇవి ఒక్కొక్కటి 5 రూపీస్. సో 2 తీసుకున్నాను. అలాగే కంఫర్ట్ ప్యాకెట్స్ వచ్చేసి పచ్చజొన్నలు దోశలకు బాగుంటాయని తీసుకున్నాను. ఇది వచ్చేసి తెల్లజొన్నలు. ఇది ఇడ్లీ రవ్వలాగా చేసి వాడతాను ఇడ్లీకి. ఇది వచ్చేసి ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్. ఏంటి ఇన్ని బిస్కెట్ ప్యాకెట్లు ఉన్నాయి, మీ పిల్లలు ఇన్ని బిస్కెట్లు తింటారనుకోవచ్చు. ఎక్కువగా బిస్కెట్లు అయితే ఇవ్వను, కాకపోతే రేర్గా ఇస్తాను. ఇంకా వెళ్ళాను కదా అని చెప్పి ఒకేసారి తీసుకుని వచ్చాను. అన్నీ అయితే వాళ్ళ ముందు పెట్టను, లోపల పెట్టి దాచిపెట్టేస్తాను. మరి బోరింగ్ అనిపించినప్పుడు అప్పుడు మాత్రమే ఇస్తాను. దీంట్లో ఆల్రెడీ 2 లేపేశారు. ఇది వచ్చేసి 50-50 చస్కా మస్కా బిస్కెట్. వస్తూ ఉండగా మా పక్కన ముసలి అంటే మా పెద్దవాళ్ళది అనాథాశ్రమం ఉందన్నమాట. ఇంకా వాళ్ళకైతే చాలా వరకు ఇచ్చేసాను బిస్కెట్ ప్యాకెట్స్. అలా ఇస్తే నా మనసుకి చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. పెద్దవాళ్ళు కదా, పాపం కదా. సో బూస్ట్ ప్యాకెట్స్ ఎప్పుడైనా పిల్లలకి అంటే హార్లిక్స్ వాడుతున్నారు, ఇంకా అది బోరింగ్గా అనిపిస్తే ఎప్పుడన్నా వాడచ్చు అని చెప్పి, లేకపోతే ఎవరైనా చుట్టాలు వచ్చినా కానీ ఉంటాయి కదా అని చెప్పి ఇవైతే తీసుకున్నాను. ఇది వచ్చేసి దేవుడికి పసుపు. ఇది వచ్చేసి మ్యారీగోల్డ్. దీంట్లో 2 తీసుకుంటే మా వాచ్మెన్ బాబుకి ఒకటి ఇచ్చాను. చిన్న బాబు ఉన్నాడు, వాడికి ఒకటి ఇచ్చేసి వచ్చాను. ఇది దేవుడు ఆయిల్ లీటరు. దీనికి 2 ఊదిబత్తీలు అయితే ఫ్రీ వచ్చాయి. అలాగే ఇది వచ్చేసి కాఫీ పొడి. మేమైతే వాడము, ఎవరైనా చుట్టాలు వస్తే కాఫీ తాగుతారేమో. ఈ మధ్య హెన్నాకి కూడా కాఫీ పొడి వాడుతున్నారు కదా, వాటికైనా ఉపయోగపడతాయని చెప్పి 2 రూపీస్ అని చెప్పి తీసుకొని వచ్చాను. టోటల్గా ఇవైతే సరుకులు. దీనికి 2 అగరబత్తీలు వచ్చాయి దీంట్లో తీసుకుంటే. ఇదొకటి ఉంది, ఇంకోటి మరమరాల ప్యాకెట్. ఇది వచ్చేసి బయట 60 రూపీస్ 65 రూపీస్ అమ్ముతారు, వీళ్ళ దగ్గర 50 రూపీస్. సూపర్ మార్కెట్ కదా. ఇది వచ్చేసి చుడువ అటుకులు. టోటల్గా ఓవరాల్గా ఇదైతే తీసుకున్నాను. అలాగే ఇది డబల్ టేప్ తీసుకున్నాను, 20 రూపీస్ డబల్ టేపు. సో అన్నిటి మీద కొంచెం డిస్కౌంట్ అయితే ఉంటుంది. అందుకే నేనైతే సూపర్ మార్కెట్కి వెళ్తాను ప్రతిసారి. పర్వాలేదు, నేను బియ్యం పిండి కోసమని వెళ్తే టోటల్గా 700 రూపాయలు బిల్లు చేశాను. అంటే అన్నీ ఉపయోగపడేవే, ఇంట్లోవే. ప్రతి కూడా ఇంట్లో ఉపయోగపడేదే తీసుకున్నాను. ఎక్కడా కూడా వేస్టేజ్ అనేది చేయలేదు. సో ఇదండి ఈరోజు మినీ వ్లాగు. ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.